ఢిల్లీ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తిని రాత్రి గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఇక ఆయన హత్యకు కారణాలు తెలియరాలేదు. పలు ప్రజా సమస్యలపై కోర్టులో కేసులు వేసిన ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగుపాటుపై అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ప్రాజెక్టు ఇంజనీర్లపై భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. రాత్రి భూపాలపల్లి పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుంచి లింగమూర్తి ద్విచక్ర వాహనంపై వస్తుండగా తన నివాసానికి బయలుదేరారు. ఇక పూర్తి నిర్మానుష్యంగా ఉండే టీబీజీకేఎస్ కార్యాలయ సమీపంలో చేరుకోగానే వెనుక నుంచి ఆటోలో వచ్చిన దుండగులు రాజలింగమూర్తిని అడ్డగించారు. ఇక అనంతరం వారిపై కత్తులతో మూకుమ్మడిగా దాడి చేశారు. పొట్టలోంచి పేగులు బయటపడి ముఖంపై తీవ్ర గాయాలై ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక దుండగులు తామొచ్చిన ఆటోలోనే అక్కడి నుంచి పరారయ్యారు. అటుగా వచ్చిన కొందరు రక్తపు మడుగులలో పడి ఉన్న లింగమూర్తిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి రాత్రి గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడి చంపినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అసలు ఎలా జరిగింది హత్య? ఎవరైనా అనుమానాలు ఏమైనా వ్యక్తమవుతున్నాయా? వరుణ్, నిన్న రాత్రి జరిగిన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన దారుణ హత్య ఏదైతే సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తిని తను అంబేద్కర్ సర్కిల్ నుంచి తన ఇంటికి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీకి చెందిన తన ఇంటికి వెళ్తున్న సమయంలో కొంతమంది దుండగులు తన వెనుకనే ఆటోలో ఫాలో కావడం జరిగింది. నిర్మానుషమైన ప్రదేశం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ టీబీజేకేఎస్ కార్యాలయం సమీపంలో తను అక్కడ ఎవరు లేరు అని నిర్ధారించుకొని ఆటోని ఓవర్టేక్ చేసి తనను బైక్ ని అడ్డగించడం జరిగింది. 5 వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలోంచి దిగి తనని దారుణంగా అయితే కత్తులతో పొడిచి చంపారు. మొత్తం కత్తులతో కడుపులో పొడవడంతో తను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని అక్కడ వదిలేసి వారు తిరిగి ఆటోలో పారిపోవడం జరిగింది. ఇది అక్కడ చూసిన వ్యక్తులు వెంటనే భూపాలపల్లి పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని తనని హాస్పిటల్కి తరలించడంతో అప్పటికే అతను మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. ఎవరైతే ఈ నాగవెల్లి రాజలింగమూర్తి, ఇతను సామాజిక కార్యకర్త, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు మరియు ఇంజనీరింగ్ అధికారులపైన హైకోర్టులో కేసులు కూడా వేసిన వ్యక్తి. ఇతను పలు వివాదాల్లో కూడా ఇతని జోక్యం ఉంది. ఇప్పుడు ఈ హత్యకి పలు కారణాలు, ఎలాంటి కారణాలు ఉన్నాయనేది పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇతను పలు భూ వివాదాల్లో కూడా ఇతని జోక్యం ఉండటం, ఇటు కేసులు వేసి ఉండటంతో ఎవరైనా పాత కక్షదారులు ఏమన్నా కక్ష కట్టి ఇతన్ని హత్య చేయడం జరిగిందా అని పలు కోణాల్లో అయితే పోలీసులు రాత్రి నుంచి విచారణ చేస్తున్నారు. ఈ హత్య జరిగిన వెంటనే ఇటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కూడా ఖండించడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఖండించడం జరిగింది. నిన్న రాత్రి వారి కుటుంబ సభ్యులు కూడా భూపాలపల్లి అంబేద్కర్ కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది. పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఏ విషయమైంది మనకి తెలిసే అవకాశం ఉంది వరుణ్. రైట్ చంద్రశేఖర్, అయితే ఒక్క హత్య దాదాపు కూడా రాజకీయ టర్న్ తిరుగుతుంది. దీన్ని ఆల్రెడీ కూడా ఇందాకలే దయాకర్ కూడా ఖండించారు. సో ఈ విధంగా ఇటు ఒక హత్య, ఇటు సామాజిక కార్యకర్త హత్య అనేది ఇటు పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. సో దీన్ని ఎలా చూడాలి అసలు? అయితే ఇది ఇప్పుడు ఏదైతే మన భారీ అవినీతి జరిగిందని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తన హైకోర్టుని ఆశ్రయించడం, అది హైకోర్టు దాన్ని సీరియస్ గా తీసుకోవడంతో ఇటు కేసీఆర్ కూడా ఈ కేసుని విచారణ ఆపివేయాలని చెప్పేసి కేసీఆర్ కూడా హైకోర్టుకు చేరడం జరిగింది. ఈ విషయంలో ఈరోజు హైకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ హత్య జరగడంతో అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే దీన్ని భారీగా రాజకీయంగా వాడుకునే అవకాశం అయితే ఉంది.
ఇదే కాదు, అసలు ఈ హత్య కోణం, ఈ యొక్క కేసు కోణమే కాదు, ఇతను సామాజిక కార్యకర్తగా పలు వివాదాల్లో అయితే ఇతను ఉన్నాడు. ఇటు అధికారుల విషయంలో కానీ, ఇటు రాజకీయ నాయకుల దౌర్జన్యాల విషయంలో కానీ, ఇటు భూ తగాదాల విషయంలో, అన్ని విషయాలలో ఇతను పలు విషయాల్లో ఒక సామాజిక కార్యకర్తగా పోరాటం చేస్తున్న వ్యక్తి కాబట్టి ఆటోమేటిక్ గా తనను వ్యతిరేకించి విభేదించేవారు, తన వల్ల ఇబ్బంది పడ్డవారు ఎవరైనా కూడా ఈ యొక్క హత్య చేసే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు అయితే పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల విచారణ అనంతరం ఈ హత్యకు గల కారణాలు అయితే తెలిసే అవకాశం ఉంది. పోలీసులు సాంకేతికంగా కూడా ఈ యొక్క హత్య విషయంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇటు ఆ దుండగులు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడున్న సిగ్నల్ వల్ల కానీ, ఇటు సీసీ కెమెరాల వల్ల, వీటన్నిటి వల్ల కూడా ఆ దుండగుల విషయాలు పోలీసులు అయితే ఈ కేసుని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా మనకి పోలీసుల విచారణ అనంతరం మనకి ఈ యొక్క హత్యకు సంబంధించిన కారణాలు అయితే తెలిసే అవకాశం ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ లేపు